అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మనం నీట్ యూజీ 2025కి సంబంధించి వివిధ వీడియోలు చేస్తున్నాం. సేఫ్ స్కోర్ సంబంధించి కూడా విశ్లేషణ అందించాం. దాంతోపాటుగా ఎయిమ్స్లో కట్ ఆఫ్ ఏ ఎయిమ్స్కి ఎంతవరకు సీటు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్న దాని మీద కూడా వీడియో పోస్ట్ చేసాం. అయితే రకరకాల అభిప్రాయాలు అయితే చాలా మందిలో ఉన్నాయి. ఈ పేపర్ చాలా టఫ్గా ఉంది అన్న దాంతో చాలా రకాల అంచనాలు అయితే వినిపిస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలన్నీ చివరికి ఎటు మళ్ళుతాయి అన్నది ఫైనల్ రిజల్ట్స్ నాడు చాలా స్పష్టత వస్తుంది. అయితే లేటెస్ట్గా మనం ఈ వీడియోలో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చేదానికి అవకాశం ఉంది అన్న దాని మీద ఒక ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పటికే చాలా రకాల ఆన్సర్ కీస్ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి వాటి ద్వారా చెక్ చేసుకుని ఉంటారు. ప్రిలిమినరీకి తొందరలోనే రిలీజ్ అవుతుంది. ప్రిలిమినరీకి తర్వాత మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేసి ఫైనల్కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి కీ బట్టి మీరు ఒక కొంతవరకు స్పష్టతకు వచ్చి ఉంటారు. కాబట్టి మీరు ఏ రేషియోలో ఉన్నారు, మీకు ఎంత ర్యాంక్ వచ్చేదానికి అవకాశం ఉంది, ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈసారి చాలా టఫ్ పేపర్ కాబట్టి చాలా తక్కువ మార్కులకు కూడా మంచి ర్యాంక్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం మీరు 720 to 715 మధ్యలో ఉంటే కనుక 1 to 67 ర్యాంక్ మధ్యలో ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మీరు 715 to 720 అంటే దాదాపు మీకు ఇచ్చినటువంటి 180 క్వశ్చన్స్లో 179 కరెక్ట్గా రాసినటువంటి వాళ్ళకి 1 to 67 ర్యాంక్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత 700 అబవ్ వచ్చినటువంటి వాళ్ళు 7 to 715 ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి 68 నుంచి 250 వరకు ర్యాంక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు 700 పైన మీ మార్క్స్ ఉంటే మీరు 250 లోపు ర్యాంకర్గా ఉంటారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే మన తెలుగు ల్యాండ్ మీద చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈసారి 700 కూడా రావడం కష్టమే, 700 వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉండరు అనేటువంటి వాదన చాలామంది నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే 2018లో 691 మార్క్స్కే టాపర్ నీట్లో మొత్తం ఆల్ ఇండియా టాపర్గా వచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే రేషియోలో ఉండొచ్చు అనేటువంటి అంచనా కూడా కొంతమంది వేస్తున్నారు. కానీ ఈసారి చాలామందికి చాలా మంచి మార్కులు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. నార్త్లో ఈసారి సిబిఎస్ఈ బేస్డ్ ఎక్కువ క్వశ్చన్స్, మొత్తం సిలబస్ అంతా సిబిఎస్ఈ బేస్డ్గా ఉండడంతో చాలామందికి అడ్వాంటేజ్ కూడా అవుతోంది అనేటువంటి అంచనా కొందరు వేస్తున్నారు. దాంతో మీకు 700 పైన మార్క్స్ ఉంటే కనుక 250 లోపు ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇక ఆ తర్వాత 680 to 699 మధ్యలో ఉంటే 1000 to 251 అంటే మీరు 680 అబవ్ మార్క్స్ కనుక మీకు వచ్చుంటే మీరు ఖచ్చితంగా 1000 పైన ర్యాంకర్గా ఉంటారు. అంటే చూడండి 720 to 680 దాదాపు 40 మార్క్స్ మధ్యలో కేవలం 1000 నెంబర్స్ మాత్రమే ఉన్నారు. చాలా తక్కువ అన్నట్టు. గతంలో ఎప్పుడు ఈ రీతి లేదు. లాస్ట్ ఇయర్ అయితే ఇక చాలా ఎక్కువ. ఈసారి 680 పైన వస్తే 1000 ర్యాంకర్గా ఉండొచ్చు. ఇక అదే 650 to 679 మీరు 1000 to 5000 లోపు ర్యాంకర్గా ఉంటారు. అంటే మీరు 650 పైన వస్తే 5000 లోపు ర్యాంకర్గా మీరు ఉంటారు. 650 ప్లస్ మార్క్స్ సాధించినటువంటి వాళ్ళు 5000 లోపు ర్యాంకర్గా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత 600 to 649 వస్తే 15000 600 మార్క్స్ మీకు కనుక వస్తే 15000 బిలో ర్యాంకర్గా మీరు ఉంటారు. అంటే ఇక్కడ ఎయిమ్స్ వరకు మీరు సీటు సంపాదించేసేదానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఈ 600కే 75000 అరౌండ్ ర్యాంక్ వచ్చింది. 75000 ర్యాంక్ వచ్చిన చోట ఈసారి 15000 మాత్రమే ఉండేదానికి ఆస్కారం ఉంది. సో ఆ తర్వాత మీరు 550 to 559 ర్యాంకు మధ్యలో ఉంటే 40000 to 15000 మధ్యలో, అంటే 15000 to 40000 ర్యాంకుల మధ్యలో ఉంటారు. అంటే మీరు 550 ప్లస్ మార్కులు తెచ్చుకుని ఉంటే మీరు ఖచ్చితంగా 40000 లోపు
ర్యాంకులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే మార్కులకి దాదాపు 1,30,000 ప్లస్ ర్యాంక్ వచ్చినటువంటి చరిత్ర ఉంది. కానీ ఈసారి కేవలం 40,000 బిలో ర్యాంకర్గా ఉంటారు. మీరు 500 to 549 మార్క్స్ కానీ తెచ్చుకుని ఉంటే మీరు ఖచ్చితంగా 90,000 బిలో ర్యాంకర్గా ఉంటారు. 90,000 500 ప్లస్ మార్క్స్ కనుక మీకు వచ్చుంటే మీరు 90,000 బిలో ర్యాంకర్గా ఉండేదానికి ఈసారి ఆస్కారం ఉంది. ఇక ఆ తర్వాత 450 to 449 మార్క్స్ మీరు కనుక తెచ్చుకుని ఉంటే 90,000 to 1,50,000 వరకు మీ ర్యాంక్ ఉండేదానికి ఆస్కారం ఉంది. అంటే మీరు 450 ప్లస్ మార్క్స్ కనుక తెచ్చుకుని ఉంటే మీరు 1,50,000 బిలో ర్యాంకర్గా ఉంటారు. ఇంకా తర్వాత మీరు 400 ప్లస్ మార్క్స్ కనుక మీరు తెచ్చుకుంటే 2,50,000 బిలో ర్యాంకర్గా మీరు ఉంటారు. అంటే 400 to 449 మార్క్స్ కనుక మీకు వచ్చుంటే మధ్యలో మీరు 1,50,000 to 2,50,000 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఇక ఫైనల్గా మీరు 350 ప్లస్ మార్క్స్ కనుక తెచ్చుకుంటే 350 to 399 మార్క్స్ మధ్యలో మీకు వస్తే 2,50,000 to 4 lakh మధ్యలో మీకు ర్యాంక్ వచ్చి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీఈ ఇలాంటి కేటగిరీల్లో కొన్ని చోట్ల ఈ ర్యాంకులకు కూడా సీట్ వచ్చేదానికి అటు తెలంగాణలో ఏపీలో కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ర్యాంక్ ఎంత ఉంటుందంటే 350 ప్లస్ మార్క్స్ మీవైతే 4 lakh బిలో ర్యాంక్ మీకు ఉంటుంది. ఇది ఒక అంచనా. ఇది మార్క్స్ వర్సెస్ ర్యాంక్ని లెక్కేస్తే వచ్చినటువంటి అంచనా. సో దీన్ని బట్టి మీరు ఎక్కడున్నారు, మీకు ఎంతవరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నది మీరు పరిశీలించుకోవచ్చు. మీరు ఎంత సేఫ్ జోన్లో ఉన్నారు, ఎలా బార్డర్లో ఉన్నారు, ఎంతవరకు మీకు ఖచ్చితంగా స్పష్టత వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేది పరిశీలించుకుంటే ఉపయోగం. ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.